వెల్కమ్ టు అయాన్ ఆన్లైన్ కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ మీరు చూసారా, నిన్న మీరు మన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అయింది. త్వరలో రాబోతున్న యొక్క నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని రేపు విద్యార్థుల విజయాల్లో మనము తోడుగా నిలబడాలనే యొక్క లక్ష్యంతోనే అయాన్ ఆన్లైన్ ఈరోజు మీ ముందుకు వస్తుంది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఒక జిఎస్లో కీలకమైన పాత్ర కరెంట్ అఫైర్ జీకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇక నుంచి రెగ్యులర్గా ఈ అయాన్ అకాడమీ నుండి మీ క్లాసులు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక నోట్స్ని మెయింటైన్ చేయండి. క్లాసెస్ ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోండి. మీరు బయట ఏ మ్యాగజైన్ కానీ ఏది కూడా మీకు అవసరం లేదు. ఈ అయాన్ ఆన్లైన్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ టోటల్ మీకు ఎనప్ వచ్చేసి ఓకే. కరెంట్ అఫైర్స్ క్లాసులోకి వెళ్దాం. ఒక మైక్రోసాఫ్ట్ సిఇఓ సార్ ఇక్కడ సత్య నాదెలా చౌదరి సార్ ఇక్కడ 2014 సంవత్సరంలో సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు. 2021 సంవత్సరం జూన్లో మైక్రోసాఫ్ట్ కంపెనీకి చైర్మన్గా, అనంతపురం జిల్లా హీట్ రీఫ్రెష్ నవల సార్ వచ్చేసి ఇక్కడ సార్ ఒక ప్రముఖమైన వ్యక్తి సార్ ఇక్కడ సత్య నాదెలా చౌదరి. ఒక అనంతపురం జిల్లాలో బుక్కరాయపురం అనే గ్రామంలో జన్మించిన వ్యక్తి. మన హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు.
ఇలా ప్రపంచంలో అత్యున్నతమైన యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ సార్ ఇది మైక్రోసాఫ్ట్. ఈ మైక్రోసాఫ్ట్ యొక్క కంపెనీ బిల్ గేట్స్ 1975లో స్థాపించారు సార్. ఇక్కడ ఈరోజు ఈ కంపెనీకి ఒక నూతన రకమైన యొక్క విండోస్ విధానాన్ని సృష్టించి ఈ సంస్థకు ఒక సీఈఓగా నియమితులైన ఒక వ్యక్తి సార్. ఇలా ప్రపంచంలో ఉన్న యొక్క బెస్ట్ సీఈఓలో మన సత్య నాదెళ్ల చౌదరి సార్. మన తెలుగు వ్యక్తి సార్. 1 year ఈయన శాలరీ 520 కోట్లు సార్. ఈయన శాలరీ. ఈయన ఆత్మకథ హిట్ రీప్రెష్ అనే నవల రాయడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ ఆవిష్కరించారు. ఇదే సత్య నాదెళ్ల చౌదరికి ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క చైర్మన్గా మరి వచ్చేసి కూడా సార్ నియమితులు కూడా కావడం జరిగింది సార్. ఈరోజు ఒక భారతీయుడు సార్, ఒక తెలుగు వ్యక్తి సార్, ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క సీఈఓ, ఒక చైర్మన్ అంటే సత్య నాదెళ్ల చౌదరి. ఒక గూగుల్ సంస్థ సీఈఓ అంటే సుందరం పిచై సార్. ఒక ఐబిఎం సంస్థ సీఈఓ అంటే అరవింద్ కృష్ణ సార్. ఇలా ప్రపంచంలో మన భారతీయులు ఇలా అత్యున్నతమైన సంస్థల్లో అత్యున్నతమైన యొక్క హోదాలో ఇలా పనిచేస్తున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు సార్ ఇక్కడి నుంచి మనకి ఏ టైపులు అడతారు సార్ అంటే ఈ మధ్యన వార్తలకు వస్తున్న సత్య నాదెళ్ల చౌదరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? సత్య నాదెళ్ల చౌదరి ఏ సంస్థకైనా చైర్మన్గా నియమితులయ్యారు. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్నా సత్య నాదెళ్ల చౌదరి మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క చైర్మన్, సీఈఓతో పాటు చైర్మన్. ఇతని యొక్క ఆత్మకథ పేరేమిటి? ఇందులో ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవా? ఇందులో సరికానిది ఏది? రేపు ఈ టైపులో పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడి నుంచి వచ్చేసి మనకు కావాల్సింది బిట్ సార్. ఎగ్జామినర్ ఏ టైపులు అడుగుతున్నాడు, ఏ లెవెల్ వెళ్ళిపోవాలి, మనం ఏ విధంగా క్యాచ్ చేయాలి, మీకు కావాల్సిన యొక్క అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాపరంగా అన్ని రకాల యొక్క అంశాలు కూడా మీ ముందు ఉంచడమే నా ప్రధానమైన ఎజెండా సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఒక 2021 సంవత్సరం సార్. ఇక్కడ జూన్ 17న షేంజా 12 నౌకా ద్వారా లాంగ్ మార్చ్ 2F రాకెట్ ద్వారా హై షెంగ్ లియు బోమింగ్ టాంగ్ వచ్చేసి ఇక్కడ సార్ ఆంగ్వో. ఒక 2021 సంవత్సరం సార్. ఇక్కడ జూన్ 17 నాడు చైనా దేశము 3 వ్యక్తుల్ని అంతరిక్షంలోకి పంపించింది సార్. ఇప్పటికీ చైనా ఈ ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుని సృష్టించిన దేశాల్లో చైనా ఒకటి సార్. ఇప్పటివరకు 2 దేశాలు ఉన్నాయి. ఒకటి దక్షిణ కొరియా కంట్రీ, మరొకటి చైనా సార్. ఇప్పటివరకు చంద్రమండలం నుండి మట్టి నమూనాలు సేకరించిన యొక్క దేశాలంటే ఒకటి చైనా, మరొకటి రష్యా సార్. ఈ మధ్యనే 2021 సంవత్సరం ఒక ఫిబ్రవరి 18 నాడు చైనా యొక్క రోవర్ తియాన్వే 1 లేదా
జూరాంగ్ అనే ఒక రోవర్ను కూడా అంగారక గ్రహం మీద ల్యాండ్ కావడం జరిగింది సార్. ఈ మధ్యనే 2021 సంవత్సరం సార్ ఏప్రిల్ 28 నాడు అంతరిక్షంలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు కోసం అంతరిక్షంలోకి వెళ్ళినాక లాంగ్ మార్చ్ 5B అనే ఒక రాకెట్ సార్ అది విఫలమై మే 12 నాడు మాల్దీవుల సమీపంలో హిందూ మహాసముద్రంలో కూలిపోయిన సంఘటన సార్. ఇలాంటి తరుణంలో మననే ఈ ప్రమాదం జరిగిన కూడా చైనా వెనకపోక నెక్స్ట్ ఇయర్ నాటికి చైనా సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే లక్ష్యంతోనే రేపు నెక్స్ట్ మంత్ జూలైలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క 100 సంవత్సరాల యొక్క వేడుకలు జరగబోతున్న యొక్క తరుణంలో చైనా సొంతంగా 3 వ్యక్తులను కూడా ఇక్కడ అంతరిక్షంలో పంపించిన సంఘటన సార్. రేపు త్వరలో గగనయాన్ ప్రాజెక్టు ద్వారా ఇండియా 3 వ్యక్తులను అంతరిక్షంలో పంపించుకోబోతుంది. మరి చైనా మాత్రం ఈరోజు పంపించిన సంఘటన సార్. ఒక 2021 సంవత్సరం జూన్ 17వ తేదీన షెంజా 12 నౌకా ద్వారా లాంగ్ మార్చ్ 2F రాకెట్ ద్వారా 3 వ్యక్తులను ఇక్కడ అంతరిక్షంలోకి పంపడం జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యనే 3 వ్యక్తులు చైనా అంతరిక్షంలో పంపించింది ఏ నౌకా ద్వారా, ఏ రాకెట్ ద్వారా, లేదా 2021 సంవత్సరం జూన్ 17 నాడు షెంజా 12 నౌకా ద్వారా అంతరిక్షంలో చైనా 3 వ్యక్తులు పంపించింది. ఆ 3తో సంబంధం లేని వారెవరు? అలాంటప్పుడు ఈ బిట్టు మనకు గుర్తురావాలి సార్. ఐషెంగ్ లియు బోయిమింగ్ టాంగ్ ఆంగ్బో అనే ఒక పర్సన్ సార్. ఇక్కడ మరో అంశం సార్. ఇక్కడ ఒక దక్షిణ కొరియా కంట్రీ సార్. ఇది దక్షిణ కొరియా సార్. ఇక్కడ ఆసియా ఖండంలో ఒక వేగవంతమైన అభివృద్ధి చెందిన కంట్రీ దక్షిణ కొరియా సార్. ఇలా అనంతపురం జిల్లాలో ఉన్న కియా కార్ల కంపెనీ కూడా దక్షిణ కొరియా దేశం సార్. ఒక శాంసంగ్ కంపెనీ కూడా దక్షిణ కొరియా దేశానికి సంబంధించి సార్. ఒక 2020 సంవత్సరం మే 7 నాడు విశాఖలో ఎల్జీ పాలిమార్ కంపెనీలో ప్రమాదం జరిగింది. ఆ కంపెనీ కూడా దక్షిణ కొరియా దేశం సార్. ఐక్యరాజ్య సమితికి 2 సార్లు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బాన్ కి మూన్ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ కంట్రీ సార్. భయంకరమైన కరోనా మూమెంట్లో కూడా లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఎలక్షన్ నిర్వహించిన కంట్రీ కూడా దక్షిణ కొరియా దేశం సార్. ది ల్యాండ్ ఆఫ్ ది మార్నింగ్ కామ్ కంట్రీ అని పిలుస్తున్నాం సార్. ఇప్పటి వరకు దక్షిణ కొరియా నుండి 2 భారతీయులు, 2 భారత ప్రధానులు సిఇఓల అంతర్జాతీయ శాంతి బహుమతిని స్వీకరించారు. మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ సార్. మన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ సార్. ఇక్కడ ఒక 2021 సంవత్సరం సార్. ఒక జూన్ 17 నాడు దక్షిణ కొరియా ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇక్కడ సార్ వ్యాక్సిన్ స్వీకరించిన వారికి 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండవలసిన అవసరం లేదని చెప్పి ఏ దేశం మినహాయింపు చేయడం జరిగిందంటే దక్షిణ కొరియా దేశం సార్. మొన్నటి వరకు అమెరికా కోవాక్సిన్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి మా దేశంలో అనుమతి లేదని చెప్పింది. మళ్ళీ నిన్న మననేమో ఒకే అనుమతిస్తున్నామని చెప్పింది. రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు ఏమంటాడు సార్? యాక్చువల్గా దక్షిణ కొరియా దేశానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆ దేశంలో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. ఎవరైతే కోవిషీల్డ్ వ్యాక్సిన్ స్వీకరించారో వారి క్వారంటైన్స్ నుండి వచ్చేసి ఇక్కడ అంటే మినహాయింపు అవకాశాన్ని ఇక్కడ కల్పించిన యొక్క దేశం అంటే వచ్చేసి దక్షిణ కొరియా సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యనే దక్షిణ కొరియా దేశం ఏ వ్యాక్సిన్ వేసుకున్నవారు తమ దేశంలోకి వస్తే క్వారంటైన్స్లో ఉండవలసిన అవసరం లేదని ప్రకటన చేసింది. కోవాక్సినా, కోవిషీల్డ్నా,
స్పుత్నిక్ వీనా లేకుంటే ఆస్ట్రాజెనికనా, ఏ టైపులు అడిగినా కూడా నువ్వు బిట్టు క్యాచ్ చేయాలి సార్. కోవిషీల్డ్ పూణేలో సిరమ్ ఇన్స్టిట్యూషన్ రూపొందించింది సార్. సిరమ్ ఇన్స్టిట్యూషన్ అధినేత ఆధార్ పునావాల్ సార్. ఇక్కడ ఒక 1994లో సార్ ఇక్కడ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో జూన్ 17ని ఇక్కడ జూన్ 17ను అంతర్జాతీయ ఎడారీకరణ మరి వచ్చేసి ఇక్కడ సార్ ఎడారీకరణ మరియు కరువు రోజుగా గుర్తించాలని చెప్పి ఒక చర్చకు వచ్చినప్పుడు 1995 నుండి ఈ రోజును గుర్తించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఒక 2010-2020 యొక్క మధ్యకాలాన్ని ఎడారీకరణ మరియు కరువు దశాబ్దిగా గుర్తించి సార్ వచ్చేసి మన ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక ఎడారీకరణ నివారించడం, ఒక కరువును నివారించడం. ఎడారి ప్రాంతం అంటే అడవులు నరకకుండా, ఆ ప్రాంతాల ఎడారీకరణ మార్చకుండా ఒక ఎడారీకరణ ఎక్కడ నిర్మూలించాలి, ఒక పేదరికాన్ని కూడా నిర్మూలించాలనే లక్ష్యంతో ఒక జూన్ 17వ తేదీని ఒక అంతర్జాతీయ ఎడారీకరణ మరియు కరువు రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. గతంలో ఈరోజు ఇంపార్టెంట్ ఏంది, ఈరోజు మెయిన్ థీమ్ ఏంది, గతంలో ఈరోజు ఏ రోజు అని చెప్పి అడిగేది. ప్రజెంట్లీ వాటి థీమ్స్ అడుగుతున్నాడు సార్. ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ ఒక ఎడారీకరణ మరియు కరువు డే యొక్క థీమ్ ఏం సార్ అంటే వచ్చేసి ఇక్కడ పునరుద్ధరణ, భూమి రికవరీ, మేము ఆరోగ్యకరమైన భూములను తిరిగి బాగా నిర్మించే విధంగా ఉంటాం. ఇక మేము అడవులు నరకము, అడవుల్ని నరికి ఆ ప్రాంతాలు ఎడారిగా మార్చుకోమిగా, అడవులను అక్కడ పునరుద్ధరించుకుంటాం, అంటే కరువు నివారించుకుంటాం, ఎడారులను కూడా నివారించుకుంటాం అని చెప్పి మేము మంచి ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఈ అంశానికి ఈసారి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ప్రధానంగా వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఒక ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అంటే ఆఫ్రికాలో సహారా ఎడారి సార్. ఇండియాలో అతిపెద్ద ఎడారి అంటే రాజస్థాన్లో థార్ ఎడారి సార్. ప్రపంచంలో అత్యంత శీతలమైన ఎడారి అంటే గోబీ ఎడారి సార్. ప్రపంచంలో ఎడారులు లేని ఏకైక ఖండం అంటే యూరప్ ఖండం సార్. అగ్ని పర్వతాలు లేని ఖండం ఆస్ట్రేలియా ఖండం. పక్షి ఖండం అంటే దక్షిణ అమెరికా. ఎడారులు లేని ఖండం అంటే వచ్చేసి యూరప్ ఖండం సార్. రేపు పోటీ పరీక్షలు ఏమంటారు సార్? ఒక జూన్ 17వ తేదీ అంతర్జాతీయ ఎడారీకరణ మరియు కరువు రోజుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఏ ఇయర్లో గుర్తించింది? ఒక 2021 సంవత్సరం జూన్ 17 అంతర్జాతీయ ఎడారీకరణ మరియు కరువు రోజు. ఈరోజు థీమ్ ఏంది? 2021లో ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు? ఏబీ రైటా, ఏసీ రైటా, అన్నీ సరైనవా? ఇందులో సరికానిది వాడు ఏ టైపులో బిట్ ఇచ్చినా కూడా నువ్వు విజేతగా అయాన్ కరెంట్ అఫైర్స్ క్లాసులు విని నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్. వచ్చేసి ఈ పోటీ పరీక్షలో ఒక విజేతగా నువ్వు ఉండాలి సార్. నెక్స్ట్ మంత్ గ్యారెంటీ సార్ 2 రాష్ట్రాల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నోటిఫికేషన్లో నీ బాడీ మీద ఒక కాకి చొక్కా ధరించాలి. నువ్వు ఒక స్టేషన్కి ఒక ఎస్ఐగా ఒక బాస్గా నిలబడాలి సార్. 600 జాబ్ తీసుకొని మన విలేజ్కి అడుగు పెట్టే విధంగా నువ్వు ముందుకెళ్ళాలి సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఒక ఆసియా అభివృద్ధి బ్యాంక్ సార్ ఒక భారతదేశంలో ఒక రోడ్డు అంటే భారతదేశంలో సార్ ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో రోడ్ల మౌలిక
సదుపాయాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం $484 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రకటించింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ 1966లో స్థాపించారు. అరవై 68 సభ్య దేశాలు సార్. మరి వచ్చేసి ఇక్కడ సార్ ఈరోజు ఈ ఏడీబీ లేదా ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఉప డైరెక్టర్ జనరల్ అశోక్, ఉప డైరెక్టర్ జనరల్ ఇక్కడ అశోక్ లావాసా. ఒక ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంది కూడా ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా నగరం సార్. ఒక అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంది కూడా మనీలా నగరం సార్. ఒక ఆసియా అభివృద్ధి బ్యాంకు తమిళనాడు రాష్ట్రంలో సార్ ఒక రోడ్డు రవాణా నిర్మాణం కోసం, రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం $484 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది సార్. ఈరోజు ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఒక ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న భారతీయుడు అశోక్ లావాసా, మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ సార్. ఒక భారతీయుడు ఒక ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఉప డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం ఇదే ఫస్ట్ టైం సార్. వచ్చేసి ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీసు మనీలా నగరంలో ఉంటే, వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీసు వాషింగ్టన్ నగరంలో ఉంటే, బ్రిక్స్ బ్యాంక్ హెడ్ ఆఫీసు చైనాలో షాంఘైలో ఉంటే, రిజర్వ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇది ముంబై నగరం సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. రేపు కరెంట్ ఎకనామీ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక 2021 సంవత్సరం జూన్ 17 నాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది, లేదా తమిళనాడులో రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ క్రింది వాటిలో ఏ బ్యాంకు $484 మిలియన్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది? వరల్డ్ బ్యాంకా, బ్రిక్స్ బ్యాంకా, లేకుంటే వచ్చే IMF, లేకుంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకా, ఆసియా అభివృద్ధి బ్యాంకా? ఈ టైపులో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. తమిళనాడులో దాదాపు ఇక్కడ సార్ 33 జిల్లాల్లో అక్కడ ప్రధానంగా ఆ జిల్లా ఏరియాల్లో రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం, ఒక రోడ్ల అభివృద్ధి కోసం ఆర్థికంగా సహకరించడానికి అలా ముందుకు వచ్చిన బ్యాంకే ఆసియా అభివృద్ధి బ్యాంక్ సార్. ఇది ప్రధానంగా. మరొకటి సార్ ఇక్కడ వచ్చేసి సార్ ఇక్కడ ఈ సిప్రి అంటే సార్ ప్రధానంగా ఒక స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సార్. ఇక్కడ ఆయుధాలు, నిరాయుధీకరణ మరియు అంతర్జాతీయ భద్రతపై ఒక నివేదికను విడుదల చేస్తాయి. ఈ మధ్యకాలంలో చైనా గణనీయంగా తన ఆయుధ సంపదని పెంచుకున్న సంఘటన సార్. 2020-2021లో చైనా దాదాపు సార్ ఇక్కడ చైనా వచ్చేసి 2020-21లో ఇప్పటి వరకు సార్ చైనా 130 అణుబాంబులు తయారు చేసుకుంది సార్ చైనా. మరి భారతదేశం అంటే ఇండియా సార్. ఇక్కడ ఇండియా వచ్చేసి ఇక్కడ ఇండియా భారతదేశం సార్ 6 సార్. పాకిస్తాన్ సార్ ఇక్కడ మరి వచ్చేసి ఇక్కడ 5 సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో సార్ ఇక్కడ ఈ మధ్యకాలంలోనే ఇప్పటికీ భారతదేశంలో
156 అణుబాంబులు మన భారత్లో ఉన్నాయి సార్. ఈ మధ్యకాలంలో ఉత్తర కొరియా 10 అణుబాంబులను కూడా తయారు చేసుకోవడం జరిగింది సార్. ది ఫాదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా గతంలో రష్యా ఉండే కానీ ఇలా అమెరికా సార్. ది ఫాదర్ ఆఫ్ ది అంటే ది మదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే అమెరికా గతంలో అనుకునేది, కానీ ఇప్పుడు అత్యధికంగా ఒక అణ్వాయుధాలు కలిగిన యొక్క దేశాల జాబితాలో ఒక ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క కంట్రీ అన్నప్పుడు వచ్చేసి మనకు సార్ ఇది అమెరికా అత్యధికంగా అణ్వాయుధాలు కలిగి సార్. సెకండ్ కంట్రీ ఇక్కడ రష్యా సార్. ఇక్కడ మరి అదేవిధంగా సార్ థర్డ్ కంట్రీ వచ్చేసి బ్రిటన్ సార్. మరి ఫోర్త్ వచ్చేసి ఇక్కడ ఫ్రాన్స్ సార్. ఇక్కడ ఫిఫ్త్ వచ్చేసి ఇక్కడ చైనా దేశం సార్. సిక్స్త్ వచ్చేసి పాకిస్తాన్ సార్. సెవెంత్ వచ్చేసి ఇక్కడ ఇండియా సార్. వచ్చేసి మనకంటే పాకిస్తాన్లో అదనంగా 5 లేదా 6 అణుబాంబులు అక్కడ అధిక అంటే ఉన్నాయి సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్? ప్రజెంట్లీ 2021 యొక్క నివేదిక ప్రకారం ప్రజెంట్లీ భారతదేశంలో యొక్క అణుబాంబులు ఎన్ని ఉన్నాయి? ఈ మధ్యకాలంలో గణనీయంగా అణ్వాయుధాలను ఉత్పత్తి చేసుకునే దేశం పేరేమిటి? లేదా ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలు కలిగిన దేశాల జాబితాలో ఏ దేశం ఫస్ట్ ఉంది? ఏ దేశం ఫస్ట్ ఉంది సార్? అమెరికా ఫస్ట్ ఉంది. ఏ దేశం ఫస్ట్ ఉంది? అమెరికా. ఏ దేశం సెకండ్ ఉంది? ఓకే, రష్యా. థర్డ్ ఏది ఉంది? బ్రిటన్. ఫోర్త్ ఏది ఉంది? ఫ్రాన్స్. ఫిఫ్త్ ఏది ఉంది? వచ్చేసి ఇక్కడ చైనా. సిక్స్త్ ఏది ఉంది? పాకిస్తాన్. ఇండియా ఎన్నో స్థానం? ఇక్కడ 7వ స్థానం. ఓకే, ప్రపంచంలో అత్యధికంగా అణుబాంబులు కలిగిన యొక్క దేశాల జాబితాలో ఇక్కడ సార్ ఇవి. మరి ఇదే తీసుకుంటే ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు దేంట్లో సెకండ్ ఉంది? జనాభా దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో దేంట్లో ఫోర్త్ ప్లేస్ ఉంది? బ్లాక్ మనీ దేంట్లో ఫిఫ్త్ ప్లేస్ ఉంది? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో దేంట్లో 6వ స్థానం ఉంది? రిచెస్ట్ కంట్రీస్లో దేంట్లో 7వ స్థానం ఉంది? విస్తీర్ణంలో ఓకే అణ్వాయుధాల్లో కూడా 7వ స్థానం ఉన్నాం. ఇక్కడ మిగిలింది సార్ 67 అంటున్నాం. ప్రపంచంలో స్కిల్ డెవలప్మెంట్లో ఇండియా స్థానం ఎంత? 67వ స్థానం. ఇండియా దేంట్లో ఫస్ట్ అన్నాం? పాలు దేంట్లో ఫోర్త్ అన్నాం? బ్లాక్ మనీ సున్నను కనుగొన్న దేశం ఏది? ఇండియా. మొత్తం ఏమైంది? 140. కేరళ అసెంబ్లీ స్థానాలన్నీ 140. ప్రపంచంలో లింగ వివక్షత సూచికలో ఇండియా స్థానం ఎంత? ఎన్నో స్థానం ఉంది? 140వ స్థానం ఉంది. ప్రపంచంలో మేధావుల జాబితాలో ఏ దేశం ఫస్ట్ ఉంది? అమెరికా. మేధావుల జాబితాలో ఇండియా స్థానం ఎంత? 40వ స్థానం. లింగ వివక్షతలో 140. కేరళ అసెంబ్లీ స్థానాలన్నీ 140. 140లో ఆపేంత 70. ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్థానాలన్నీ 70. ఓకే 70. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలన్నీ 70. 270లన్నీ 140 సార్. మరి ఏ టైపులో పోటీ పరీక్షల్లో ఇండెక్స్ పరంగా అడిగినా కూడా ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళాలి సార్. ఇక్కడ నుంచి ప్రధానంగా సార్ జాతీయ అంశాలు రాబోయే రోజుల్లో చైనా లాంటి దేశాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే ఈరోజు మన యొక్క పక్కన ఉన్న చైనా అనేక రకాలుగా భారత్ను ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. కాబట్టి రక్షణ రంగంలో ఒక నూతన ఆవిష్కరణల కోసము 2021 సంవత్సరము జూను 17 నాడు రక్షణ రంగంలో సార్ ఇక్కడ నూతన ఆవిష్కరణల కోసం ఇక్కడ 499 కోట్ల రూపాయల యొక్క బడ్జెట్ను కేటాయించిన సంఘటన సార్. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ సార్ పర్వత ప్రాంతాల్లో వెనకకి వంగిన పెద్ద కొమ్ములు గల ఒక కొండ గొర్రె సార్. ఈ కొండ గొర్రె అంటే యొక్క వచ్చే 5 ఏళ్ల కోసం ఒక రక్షణ రంగంలో తమ స్వయం సమృద్ధి సాధించాలి, విదేశాలను మనం ఆధారపడకుండా
ఒకవైపు అమెరికా దేశం, ఒకవైపు వచ్చేసి ఇక్కడ ఇజ్రాయెల్ కంట్రీ, మరొక వైపు అక్కడ ఫ్రాన్స్ కంట్రీ. ఈ రక్షణ రంగంలో ఈ దేశాల మీద ఆధారపడకుండా వచ్చే 5 ఏళ్ళలో ఈ భారతదేశం ఒక రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకెళ్ళాలి. భవిష్యత్తులో వచ్చేసి సార్ సూక్ష్మ, చిన్నతర, మధ్యతర యొక్క అంటే వచ్చేసి అంటే మధ్యతర సంబంధించిన యొక్క అంటే ఆవిష్కరణలు కూడా మన సొంతంగా చేసుకోవాలనే యొక్క లక్ష్యంతోనే ఈ భారత బడ్జెట్లో అత్యధికంగా దేనికి నిధులు కేటాయిస్తున్నాం అంటే ఒక రక్షణ రంగానికి కేటాయిస్తున్నాం. ఈరోజు అమెరికా, ఒక చైనా లాంటి యొక్క దేశాల ధీటుగా రక్షణ రంగంలో భారత్ మరింత ముందుకు పోవాలనే యొక్క లక్ష్యంతోనే ఈరోజు 499 కోట్ల రూపాయలు కూడా ఈ బడ్జెట్ను కూడా నూతన యొక్క సిద్ధాంతాల యొక్క ఆవిష్కరణ, నూతన అంశాల యొక్క నూతన యొక్క వెపన్స్ అంటే కనుక్కోవడం కోసమే ఈరోజు ఈ బడ్జెట్ని ఇక్కడ రాజ్నాథ్ సింగ్ ఆమోదించిన యొక్క సంఘటన సార్. ఒక 2021 సంవత్సరం జనవరి సార్ 1 నాటికి భారత రక్షణ రంగం పరిశోధన సంస్థను స్థాపించి దాదాపు 63 సంవత్సరాలు కూడా పూర్తయిన యొక్క సంఘటన సార్. 63 ఏళ్ళు పూర్తయింది. ఎన్నేళ్ళు పూర్తయింది సార్? 63 ఏళ్ళు పూర్తయింది. ఇక్కడ 63 తిప్పిరాస్తే ఏమైంది? 36 ఫ్రాన్స్ నుండి ఇండియా ఎన్ని రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందం అంగీకరించింది? 36 తిప్పిరాస్తే ఏమైంది? 63 6 కూడితే ఏమవుతుంది? 9. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత? 9 సంవత్సరాలు. ఓకే సార్, ప్రజెంట్లీ అంటే ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. నవరత్నాలు ఎవరి కాలంలో? 2వ చంద్రగుప్తుని కాలంలో. ఒకేసారి ఇక్కడ గతంలో సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉండే? 9. 2 9 ఎన్ని? 18. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. 3 9 ఎన్ని? 27. యూరోపియన్ యూనియన్లో టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 27. 4 9 ఎన్ని? 36. ఫ్రాన్స్ నుండి ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు అంటున్నాం ఇక్కడ? ఎన్ని? 36 సార్. రేపు పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పరంగా మనకు ఎగ్జామ్లో ఏమన్నాడు సార్? ఈ మధ్యనే రక్షణ శాఖ ఆవిష్కరణల కోసం మరి వచ్చేసి ఇక్కడ సార్ ఎన్ని వందల కోట్లు ఇక్కడ బడ్జెట్ను ఆమోదించింది, లేదా ఏ శాఖలో ఆవిష్కరణల కోసం 400 వచ్చేసి ఇక్కడ సార్ 499 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించారు. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో అడిగే యొక్క అవకాశం ప్రధానంగా ఉంటుంది సార్. ఓకే సార్, ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూన్ 16 నుండి దాదాపు సార్ వచ్చేసి ఇక్కడ 4 రోజుల పాటు సార్ ఇక్కడ ఒక ఋతుపవనాలు ప్రారంభ సమయంలో ఋతుపవనాలు వస్తున్న యొక్క మూమెంట్లో వాళ్ళు ఒడిశా రాష్ట్రంలో రాజా పర్బా, ఈ రాజా పర్బా అనే ఒక పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది సార్. ఈ సమయంలో వచ్చేసి ఇక్కడ సార్ భూమిని ప్రత్యేకంగా పూజిస్తున్న స్త్రీలు ఈ భూమిని వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఒక మాతృభూమి లేదా భూదేవి అనే పేరుతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వాళ్ళ పండుగ వేడుకలు నిర్వహించుకుంటారు సార్. రేపు జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ నుండి లేదా జిఎస్ పరంగా సార్ వచ్చేసి కంపల్సరీ ఏదో ఒక ఫెస్టివల్ గురించి అడుగుతాడు సార్. ఓనం అంటే కేరళ రాష్ట్ర పండుగ సార్. బిహు పండుగ అంటే అస్సాం బీహార్ రాష్ట్ర ప్రజల పండుగ సార్. హార్న్ బిల్ అంటే నాగాలాండ్ యొక్క పక్షుల పండుగ సార్. తెలంగాణలో బతుకమ్మ బోనాలు ఎలానో, పంజాబ్లో సిక్కుల పవిత్రమైన పండుగ బైశాఖి అనే పండుగ ఎలానో, వచ్చేసి ఇక్కడ సార్ పర్బా అనే ఒక ప్రసిద్ధ పండుగ ఎక్కడ నిర్వహిస్తారంటే ఈ ఒడిశా రాష్ట్రంలో సార్. ఇలాంటి బీటు రేపు జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ నుండి తప్పనిసరిగా అడుగుతుంటారు సార్. వచ్చేసి మరొకటి సార్ పుదుచ్చేరి సార్ ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ ఫిబ్రవరి
ఈ ఫిబ్రవరి సార్ ఇక్కడ 25 నుండి వచ్చేసి ఇక్కడ సార్ మే 6 వరకు ఇక్కడ రాష్ట్రపతి పాలన సార్ ఇక్కడ. ఎందుకంటే సార్ అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సభ్యులు వెళ్ళిపోవడంతో ఆ మూమెంట్లో వచ్చేసి అక్కడ అంటే పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా లెఫ్టినెంట్ ఇన్ఛార్జ్ గవర్నర్గా పనిచేస్తున్న యొక్క మరి ఈమె తమిళ్ సాయి సౌందర్యరాజన్ సార్. ఇక్కడ ఏ ప్రభుత్వం కూడా వచ్చేసి మెజార్టీ ఎవరికి లేదని చెప్పి రాష్ట్రపతి పరిపాలన విధించడంతో మేలో ఇక్కడ అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఏప్రిల్లో ఎలక్షన్ నిర్వహిస్తే మేలో వచ్చేసి బీజేపీ పార్టీ యొక్క కూటమితో వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఒక ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమితో 30 అసెంబ్లీ స్థానాలకి దాదాపు 16 స్థానాలు ఇక్కడ గెలుచుకునే యొక్క సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఇక్కడ సార్ ఒక ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి సీఎంగా కొనసాగుతున్న సార్. ఇందులో వచ్చేసి ఇక్కడ సార్ ఈ మంత్రివర్గంలో బీజేపీకి 2 పదవులు కూడా కేటాయించారు సార్. ఈరోజు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ యొక్క నూతన స్పీకర్గా వచ్చేసి ఎన్బాలం సెలం సార్. ఇక్కడ ఎన్బాలం సెలం నూతన స్పీకర్గా ఎన్నిక కావడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఇన్ఛార్జ్గా ఎవరు కొనసాగుతున్నారు? తమిళ్ సాయి సౌందర్యరాజన్. ప్రజెంట్లీ పుదుచ్చేరిలో ఏ 2 పార్టీల కూటమి ఇక్కడ అధికారంలో ఉంది? ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ పార్టీ. ప్రజెంట్లీ పుదుచ్చేరి యొక్క నూతన స్పీకర్ పేరేమిటి? పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ స్థానాలని ఈ మధ్యకాలంలో ఎక్కడ కొన్నాళ్ళ పాటు రాష్ట్రపతి పరిపాలన అమల్లోకి వచ్చింది? ఏ కేంద్రపాలిత ప్రాంతం సార్? ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ దేశంలో సీఎంల సంఖ్య 31 సార్. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, ఢిల్లీ, పాండిచ్చేరి, మరొకటి సార్ వచ్చేసేది జమ్మూ కాశ్మీర్. అక్కడ ఇంక ఎలక్షన్ జరగలేదు సార్. రేపు పోటీ పరీక్షల్లో లేటెస్ట్ కరెంటు పాలిటీ పరంగా ఏమన్నాడు సార్? ఇక్కడ సార్ వచ్చేసి ఎన్బాలం సేలం ఎక్కడ స్పీకర్గా, ఏ అసెంబ్లీ స్పీకర్గా కొనసాగుతున్నారు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఎన్బాలం సేలం ముఖ్య ఉద్దేశం ఏంది? ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి మరొకటి సార్ ఇక్కడ ఇలా ప్రపంచంలో వివిధ దేశాలు పోటీపడి సముద్రాల్లో రకరకాలైన వనరుల యొక్క అన్వేషణ కోసం ముందుకు పోతున్నాయి. ఈ ప్రపంచంలో కొన్నాళ్ల పాటు తరిగిపోని యొక్క ఖనిజ వనరుల సంపదని రీసెంట్లీ గుర్తించిన కంట్రీ అంటే జపాన్ సార్. అదేవిధంగా భారతదేశం సముద్రాలలో పరిశోధనలు నిర్వహించాలి. సముద్రాల్లో పరిశోధనలు నిర్వహించి ఎక్కడెక్కడ చమురు నిక్షేపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖనిజ సంపద ఉంది ఏంటి అని చెప్పి తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక మోడీ అధ్యక్షత సార్ ఇక్కడ డీప్ ఓషన్ మిషన్కు కేంద్ర క్యాబినెట్ ఇక్కడ ఆమోదించిన సంఘటన సార్. ఆమోదం సార్ ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మరియు వచ్చేసి ఇక్కడ ఒక సముద్రం అంటే వనరుల లోతైన ప్రాంతంలో ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక లోతైన ప్రాంతంలో ఖనిజ వనరులను గుర్తించడానికి ఏ పేరుతో ఇక్కడ ఒక ప్రత్యేక మిషన్ ఇక్కడ ప్రారంభించారు.
వచ్చేసి డీప్ ఓషన్ మిషన్ లేదా డీప్ ఓషన్ మిషన్ పేరుతో వనరుల కోసం సముద్రాల్లో అన్వేషించడానికి ఏ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది? వచ్చేసారు ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టిన సంఘటన సార్. ఈ బిడ్ రేపు లేటెస్ట్ కరెంట్ జాగ్రత్త పరంగా మనకు ఇంపార్టెంట్ సార్ వచ్చేస్తుంది డీప్ ఓషన్ మిషన్ సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక గుజరాత్ రాష్ట్రంలో సార్ ఇక్కడ అహ్మదాబాద్ సార్. ఇది అహ్మదాబాదుకు 80 కిలోమీటర్ల దూరంలో సార్. ఇక్కడ 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న యొక్క లోతాల్ ప్రాంతం సార్. లోతాల్ ఆనాడు సింధు నాగరికత కాలంలో ప్రసిద్ధమైన యొక్క ఓడరేవ్ అంటే లోతాల్ సార్. ఇక్కడ ఈ లోతాల్ యొక్క వారసత్వ ప్రాంతాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి కోసం ఈ ప్రాంతం చుట్టుపక్కల ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఒక జాతీయ వారసత్వ సంపదగా ఈ ప్రాంతాన్ని గుర్తించి ఈ ప్రాంత డెవలప్మెంట్ కావాల్సిన యొక్క విధంగా ముందుకు పోవాలని చెప్పి మరి వచ్చేసేవాడు సార్. మరి కేంద్రం యొక్క నౌకాశ్రయాలు, నౌకా రవాణా, జల మార్గాల యొక్క మంత్రిత్వ శాఖ, మరి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందాన్ని కూడా అంగీకరించిన సంఘటన సార్. ఈరోజు 2021 సంవత్సరం జూన్ ఇక్కడ 17 నాడు సార్. ఇక్కడ ఓకే, రేపు పోటీ పరీక్షలో రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఏ టైపులో అడుగుతారు సార్ అంటే 2021 సంవత్సరం జూన్ 17 నాడు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రిత్వ శాఖ ఏ ప్రాంతం అభివృద్ధి కోసం, ఏ ప్రాంతాన్ని జాతీయ వారసత్వ ప్రాంతంగా గుర్తించడం కోసం ప్రత్యేక ఒప్పందాన్ని అంగీకరించినవి ఇలా అడిగే అవకాశం ఉంది సార్. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల యొక్క లోతాల్ రేవు పట్టణం సార్. ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే యొక్క లక్ష్యంతో ఈరోజు ఈ 2 మంత్రిత్వ శాఖలు ఇక్కడ ఆమోదించిన సంఘటన సార్. ఆల్రెడీ గుజరాత్లో సార్ ఒకవైపు జామానగర్, మరోవైపు నర్మదా నది ఒడ్డున ఉన్న పటేల్ యొక్క విగ్రహం ఈ పర్యాటక ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. ఈ లోతాల్ ప్రాంతాన్ని కూడా పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలనే యొక్క లక్ష్యంతో ఇలా కేంద్రం ముందుకు పోతున్న సంఘటన సార్ వచ్చేసి సార్. అజారుద్దీన్ గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి. ఈయన అవినీతి ఆరోపణల పైన ఎలాంటి యొక్క కేసులు కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మరి ఈయన అవినీతి ఆరోపణలు ఇంకా తేలలేదు. అయినా ఇప్పుడు హైదరాబాద్ యొక్క క్రికెట్ అకాడమీకి ఒక చైర్మన్ సార్. ఇక్కడ చైర్మన్గా మహమ్మద్ అజారుద్దీన్. ఈ మహమ్మద్ అజారుద్దీన్ సార్ ప్రముఖమైన క్రికెటర్ సార్. ఇతన్ని ఈ హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్లో ఉన్న యొక్క అపెక్స్ కౌన్సిల్లో మొత్తం 9 మంది సభ్యులు సార్. అపెక్స్ కౌన్సిల్లో ఈ అపెక్ కౌన్సిల్లో సార్ ఇక్కడ అపెక్ కౌన్సిల్లో ఈ 9 మంది సభ్యుల్లో 5 ఒక వర్గంగా ఏర్పడి, ఎందుకంటే ఈ 5 సభ్యులు కొన్నాళ్ళ నుండి ఈ హైదరాబాద్ అకాడమీలో వీళ్ళు సభ్యులు కొనసాగుతున్నారు. కొత్త వ్యక్తిని ఎవరు ఉండనిస్తలేరు, వీళ్ళ ఆటలు సాగవని చెప్పి ఏదో రకంగా ఇలా కనీసం వచ్చేసి వాళ్ళు మెజార్టీ మేము ఉన్నాం సభ్యులు అని చెప్పి అజారుద్దీన్గా హైదరాబాద్ క్రికెట్ అకాడమీ చైర్మన్ కాదు, ఆయనకు హక్కు లేదని చెప్పి నోటీసులు జారీ చేసిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. ఈ క్రింది వానలో ఏ రాష్ట్ర క్రికెట్ అకాడమీ వివాదాస్పదంలో ఉంది? ఈ మధ్యన వార్తలకు వస్తున్న
హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఏంది? ఈ టైపులు రేపు ఎగ్జామ్లో స్పోర్ట్స్ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొకటిసారి వచ్చేసి ఒక ప్రముఖమైన రెజ్లింగ్ క్రీడాకారిణి సార్ వినేష్ పోగెట్. వినేష్ వచ్చేసి ఇక్కడ సార్ పొగాట్ హర్యానా క్రీడాకారిణి సార్. ఒక 2016లో ఒలింపిక్స్లో ఈమెకు త్రుటిలో తప్పిపోయింది సార్ మెడల్. వినేష్ పొగాట్ ఒక హర్యానా క్రీడాకారిణి సార్. 53 కేజీల రెజ్లింగ్ క్రీడా విభాగంలో ఈ మధ్యకాలంలో 3 పథకాలు సాధించిన క్రీడాకారిణి సార్ వచ్చేసి. ఒక పోలాండ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో ఈ భారతదేశానికి స్వర్ణాన్ని అందించిన క్రీడాకారిణి సార్. ఇదే టోర్నమెంట్లో భారత రెజ్లర్ అనుష్ మాలిక్ ఫీవర్ కారణంగా తప్పుకోవడం జరిగింది సార్. ఈమెకు వచ్చేసరి ఇక్కడ ఏప్రిల్లో ఆసియన్ రెజ్లింగ్ టోర్నమెంట్లో స్వర్ణం సాధించింది. అదేవిధంగా సార్ వచ్చేసి మాటియో పెలికాన్ ఈవెంట్లో కూడా స్వర్ణం సాధించింది. మార్చి, ఏప్రిల్, జూన్లో ఈ రెజ్లింగ్ టోర్నమెంట్లో ఈ మధ్యకాలంలో 3 పథకాలు సాధించి రేపు 2021 జూలై 23 నుండి టోక్యోలో జరగబోతున్న 32వ ఒలింపిక్స్ టోర్నమెంట్కు క్వాలిఫై అయిన క్రీడాకారిణి వినేష్ పొగాట్ సార్. రేపు పోటీ పరీక్షలు ఆడతాడు సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న వినేష్ పొగాట్ ఈమె ఏ టోర్నమెంట్లో జూన్లో 53 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ఈ మధ్యకాలంలో ఈమెకు ఎన్ని స్వర్ణాలు లభించినాయి? ఈ మధ్యకాలంలో ఈమెకు సంబంధం లేని టైటిల్ పేరేమిటి? ఈ మధ్యన వార్తలకు వస్తున్న వినేష్ పొగాట్ ఎన్ని కేజీల విభాగంలో పోలాండ్లో స్వర్ణం సాధించింది? ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒక రెజ్లర్ సహచరుడైన రెజ్లర్ని చంపి ఇలా జైలు పాలైన సంఘటన సార్. యోగేష్ కుమార్ దత్తు ఆయన ప్రముఖ రెజ్లర్ హర్యానా స్టేట్ సార్. బజరంగ్ పూనియా ప్రముఖమైన రెజ్లర్ సార్, ఆయన హర్యానా. 2016 ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించిన ఆమె సాక్షి మాలిక్ కూడా హర్యానా రాష్ట్రం సార్. ఈ భారతదేశానికి అత్యధికంగా ఒలింపిక్స్ మెడల్స్ అందించిన క్రీడాకారులు ఎక్కువ హర్యానా వాళ్ళు ఉంటారు సార్. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పన చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్లో రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానిపట్ యుద్ధాలు జరిగాయి. పానిపట్ ఇక్కడే ఉంది. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం ఇక్కడే అమలవుతున్న సంఘటన సార్. ప్రతి నెల ప్రతి మంతు ఒక బెస్ట్ ప్లేయర్గా 2021 నుండి ఐసీసీ జనవరి బెస్ట్ ప్లేయర్గా రిషబ్ పంత్, ఫిబ్రవరి బెస్ట్ ప్లేయర్గా రవిచంద్రన్, అశ్విని కుమార్, మార్చి బెస్ట్ ప్లేయర్గా భువనేశ్వర్ కుమార్, ఏప్రిల్ బెస్ట్ ప్లేయర్గా పాకిస్తాన్ క్రీడాకారు అంజుమ్ బాబర్, పాక్ క్రీడాకారు సార్. మే మంత్ బెస్ట్ ప్లేయర్గా ఒక ముషికా
ముష్ఫికార్ రహీం సార్ ఇక్కడ ముష్ఫికార్ రహీం అనే బంగ్లా క్రీడాకారుడు సార్ వచ్చేసి బంగ్లా క్రీడాకారుడు. ఒక బెస్ట్ క్రీడాకారిణి క్యాథరిన్ బ్రైస్ స్కాట్లాండ్ సార్. రేపు స్పోర్ట్స్ పరంగా క్రికెట్ క్రీడ నుండి తప్పనిసరిగా ఏదో ఒక బిట్ ఇక్కడ నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. చూడండి సార్, ఇలా ఇచ్చినప్పుడు బిట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి బిట్ క్యాచ్ చేయాలి. ఒక ప్రపంచంలో మొట్టమొదటి చెక్క ఉపగ్రహం ఏ దేశం నుండి ప్రయోగించబడుతుంది? ఒక యూరోపియన్ యూనియన్ వారి యొక్క స్పేస్ సెంటర్ సహకారంతో ఒక చెక్క ఉపగ్రహాన్ని తొలిసారిగా అంతరిక్షంలోకి పంపించబోతున్న దేశం అంటే న్యూజిలాండ్ సార్. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించిన దేశం సార్. ఈ ప్రపంచంలో తొలి కరోనా రహిత కంట్రీ సార్ ఇది. ఒక జెసిండా ఆర్డినర్ మయన్మార్కు రెండవసారి ప్రధానిగా కొనసాగుతున్న వ్యక్తి సార్. రేపు త్వరలో వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఉమెన్స్ టోర్నమెంట్ ఇక్కడ జరగబోతుంది సార్, వెల్లింగ్టన్. ప్రజెంట్లీ ప్రపంచంలో జీవించడానికి అనుకూలమైన నగరాల జాబితాలో ఆక్లాండ్ కూడా ఇక్కడే ఉన్నది సార్. మరి ఇజ్రాయెల్ కంట్రీ సార్, నెప్తాన్ బెన్నెట్ ఇజ్రాయెల్ న్యూ ప్రైమ్ మినిస్టర్ సార్. చైనా సార్, ఈరోజు 3 వ్యక్తులు అంతరిక్షంలో పంపించుకుంది. అమెరికా సార్ వచ్చేసి అమెరికా రేపు 2024కి చంద్రమండలం మీదకి 4 వ్యక్తులు కూడా పంపించుకోబోతుంది. చైనా సార్, అమెరికా సార్ వచ్చేసి 4 అంశాల మీద అవగాహన ఉంటే ఏ టైపులు ఇచ్చిన ఈజీ క్యాచ్ చేస్తాం. ఆన్సర్ డి ఆన్సర్ సార్. ఇక్కడ ఒక ట్విట్టర్ తన సురక్షిత నౌకాశ్రయ రోగ నిరోధక శక్తిని ఏ దేశంలో కోల్పోయిందంటే భారతదేశం. భారతీయ విధానాలు అతిక్రమిస్తూ భారత విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కంట్రీ అంటే ప్రవర్తిస్తున్న సంస్థ ట్విట్టర్ సార్. ఇది ఇండియా ఆన్సర్. ఈ మధ్యనే ఆస్ట్రేలియా దేశానికి ఫేస్బుక్ మధ్య గొడవ కూడా జరిగిన సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి బ్రిటన్ సార్ G8 దేశాల సమావేశం రీసెంట్లీ బ్రిటన్లో జరిగింది సార్. అమెరికా సార్, ఇంటర్నెట్ పితామహుడు టామ్ బెర్నాలీ ఈ దేశమై, ఇమెయిల్ పితామహుడు రెటామ్ లిన్సన్ ఈ దేశమై, మార్క్ జూకెన్బర్గ్ ఈ దేశమై, ఒక జెఫ్ బెజోస్ అమెజాన్ కంపెనీ CEO, అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు ఈ దేశమే సార్. మరొక అంశం సార్, ఇక్కడ ఒక భారతరత్న మాదిరిగానే వార్షిక అవార్డులు ఇవ్వాలని చెప్పి ఏ రాష్ట్రం భావిస్తుందంటే అలా ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఇండియాలో అత్యున్నతమైన అవార్డు భారతరత్న సార్. 48 మంది ప్రముఖులకు ఇచ్చాం. 5 మహిళలు, 4 కళాకారులు, 3 సైంటిస్టులు, 2 విదేశస్తులు, 1 క్రీడాకారుడు. 5, 4, 3, 2, 1 ఇలా మనకు గుర్తురావాలి సార్. మధ్యప్రదేశ్ ఇస్తున్న అవార్డు సాహిత్యంలో కాళిదాస్ సమ్మాన్ అవార్డు. పశ్చిమ బెంగాల్ ఇస్తున్న అవార్డు రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు. అదేవిధంగా సార్ గుజరాత్ ఇస్తున్న అవార్డు క్రీడాకారులకి ఏకలవ్య అవార్డు. ఆన్సర్ అస్సాం స్టేట్ సార్. ఈశాన్య భారతదేశంలో ప్రధానమైన యొక్క రాష్ట్రం అస్సాం సార్. ది టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం సార్ అస్సాం స్టేట్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఎలా వెళ్ళిపోతున్నాడు, ఏ విధంగా అడుగుతాడు, ఏ టైపులు అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ముందుకు వెళ్ళాలి సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి యోగాకు అంకితమైన నమస్తే యోగా అనే ఒక మొబైల్ యాప్ అని అక్కడ యోగా గురించి వివిధ ప్రాంతాలకు ఇంకా తెలియపరచడం కోసం ఒక 2015 నుండి జూన్ 21ని ఐక్యరాజ్య సమితి ఒక అంతర్జాతీయ యోగా రోజు గుర్తించింది. ఈ మధ్యనే కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కూడా
యోగాను ప్రత్యేకమైన క్రీడాంశం గుర్తించింది జాతీయ స్థాయిలో. ఆన్సర్ ఇక్కడ ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు సార్ ఇక్కడ. ఓకే సార్. మరి ముఖ్యంగా ఆనాటి ప్రధాని ఈనాడు ఒక ప్రెసిడెంట్గా కొనసాగుతున్న వ్యక్తి సార్ వచ్చేసి ఓమన్కు రాజు సార్, రాజు ఉంటాడు. మరి ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెప్తాలి బెన్నెట్. ఆన్సర్ మంగోలియా దేశం సార్. ప్రపంచంలో అత్యంత శీతలమైన ఎడారి గోబీ ఎడారి కూడా ఇక్కడే ఉంది సార్. మంగోలియా ప్రెసిడెంట్ సార్ తను ఉక్నా కురల్స్క్ పర్సన్. రువాండా సార్. ప్రపంచంలో చట్టసభల్లో మహిళలకి అత్యధిక రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలుపరుస్తున్న దేశాల్లో ఫస్ట్ ఉన్న కంటే రువాండా సార్. రువాండా క్యాపిటల్ కిగాలి, అంగోలా క్యాపిటల్ లువాండా, ఉగాండా క్యాపిటల్ కంపాలా. ఉగాండా క్యాపిటల్ సార్ కంపాలా వచ్చేసి. మరి అందుకే రేపటి నుండి 10 గంటలకి మా అయాన్ ఆన్లైన్ అకాడమీ నుండి లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఈ అయాన్ ఆన్లైన్ అకాడమీ లైవ్ క్లాసెస్ గురించి యూట్యూబ్లో మీ ఫ్రెండ్స్ అందరికి తెలియపరచండి. ఈ అయాన్ ఆన్లైన్ క్లాసెస్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. క్వాలిటీకి రాజీ పడకుండా విద్యార్థులకు కావలసిన విధంగా సబ్జెక్టు అందించడానికి లక్ష్యంతోనే ఈ అయాన్ ఆన్లైన్ అకాడమీ మీ ముందుకు వస్తున్నా సార్. రాబోతున్న పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో కరెంట్ అఫైర్స్ ప్రధానంగా అడుగుతాడు. హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి విద్యార్థులకి రేపు విజయాల్లో మనం తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా అయాన్ ఆన్లైన్ అకాడమీ ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ ద్వారా మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.